పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో ఉన్నాము. 40 దినాల ఉపవాస ప్రార్థన క్రమములో ఇది మధ్యస్థములో ఉన్న ఆదివారము కాబట్టి శిలువకు సంబంధించిన అనేకమైన మర్మాలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో శిలువ చెంత స్త్రీలు అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం. శిలువ చెంత స్త్రీలు. యేసయ్యను శిలువ వేసినప్పుడు ఆయనపై శిలువ మోపిరి, ఆయనను శిలువ ఆయన చేత మోయించినది మొదలు ఆయన తిరిగి పునరుత్థానుడయ్యేంత వరకు స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆయన ఎంతగానో ప్రేమించి ఎంతగానో ఆశపడి ఎన్నుకున్న శిష్యులు కూడా యేసయ్యకు శ్రమ రాగానే పారిపోయారు. అందుకని ఈ లోకంలో మనము ఎంతగా ప్రేమించిన వారైనా, మనకెంతో ప్రాణప్రదంగా ఉన్నవారైనా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేక పేదరికం వచ్చినప్పుడు మనల్ని విడిచి పారిపోతారు, మనతో ఉండరు. ఇప్పుడు నీకు ఒక వ్యాధి వచ్చిందనుకో, అందరూ నీ దగ్గర ఉండరు. చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా అలా చూసి వెళ్ళిపోతారు. నీకు ఆర్థికంగా నష్టపోయి అప్పుల్లో ఉన్నామనుకో, ఎవరు నీ యొద్దకు రారు. అలాగే నీ స్థితి మారిపోయి పేదరికములో మ్రొగ్గుతూ ఉంటే నిన్ను ఆదరించేవాడు ఎవడు? అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మన యొద్దకు అందరూ వస్తారు, అనేక మంది వస్తారు. నువ్వు ఉన్నతంగా బాగా ఉన్న స్థితిలో ఉంటే చాలామంది నీ దగ్గరికి వచ్చి నువ్వు మావోడని చెప్పుకుంటారు. అదే నువ్వు పేదరికములో ఉంటే నిన్ను మా మనిషి, మా బంధువు అని చెప్పుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు. అదే పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. చూడండి, ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తే, ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు, అందరూ చెప్పండి బిగ్గరగా, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. మరలా చదువుకుందామండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఇక జాగ్రత్తగా వినండి. అయ్యా, మీరు కొంచెం ముందుకు జరిగి కొంచెం వెనకాల. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని సైనికులు వచ్చి పట్టుకునేసరికి, జాగ్రత్తగా వినండి, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన పెడితే తిన్నోళ్ళు కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా, పెడితే తిన్నాం కానీ ఆయనకు బాధ వస్తే మాకేం సంబంధం అన్నట్లుగా. ఈ లోకస్తులు ఎలా ఉంటారంటే, మన ద్వారా మేలు పొందితే సరి, మేలు పొందలేదనుకో మనమెవరో వాళ్ళు. యేసు ప్రభు వారికి కూడా అలాగే చేశారు. ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పాలి? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో అంతరంగిక శిష్యులు ఎంతమంది? 3. చూసారా? పేతురు, యోహాను, యాకోబు. 12 మంది ఉన్నారు శిష్యులు పేరుకు. అంతరంగిక శిష్యులు 3 ఉన్నారు. ఆయనను వచ్చి పట్టుకుంటే ఒక్కడు కూడా
బా ఎంత విచిత్రమో చూడండి. అయ్యా నీవే ప్రభుడవు, నీవు దేవుని కుమారుడు అని చెప్పారు వాళ్ళే. శ్రమ వచ్చేసరికి ఒక్కడు కూడా ఆయనతోటి లేడు. క్రైస్తవ జనాంగం ఆలోచించాలి. నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవడు నీ దగ్గరికి రాడు. ఇది సత్యం. యేసు ప్రభువుకి అలాంటి పరిస్థితి. అయితే ఆయనను సిలువ మోయించటము ప్రారంభించినది మొదలు ఆయన పునరుత్థానుడై లేచే వరకు కొంతమంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ వచ్చారు. స్త్రీ లేకుండా ఈ సృష్టిలో ఏ కార్యము జరగడము అసాధ్యం. ఆమేన్. అందుకని దేవుడు మొదట ఆదామును చేసి ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ఆ చివరికి వచ్చేసరికి అంటాడు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది. అందుకే స్త్రీ లేకుండా పురుషునికి పరిపూర్ణత ఉండదు. ఆమేన్. ప్రియులారా, స్త్రీ సృష్టి అంతటికి అవసరమని ప్రభువు గుర్తించాడు. మొదటేమో ఆదామును చేశాడు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో అన్ని సృజించినప్పుడు దేవుడు ఒక మాట చెప్పేవాడు. ఏమని తెలుసా? అది మంచిదని దేవుడు చూచెను. మంచిదని దేవుడు చూచాడు. భూమి ఆకాశాలను సృజించాడు, మంచిదని దేవుడు చూశాడు. సముద్రాన్ని సృజించాడు, మంచిదని దేవుడు చూశాడు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 17వ వచనం వరకు చూస్తే 7 మార్లు వస్తుంది ఆ మాట, మంచిది మంచిది మంచిది. చెట్లు మొలిపించాడు, అది మంచిదని దేవుడు చూశాడు. ఇలా అన్ని చేసిన తర్వాత మానవుణ్ణి చేసి ఆ తర్వాత అవ్వను సిద్ధపరిచాడు. అతనికి సాటి అయిన సహాయం. నువ్వు వంగలేవనుకో, అది నీకు అందించులాగుండా ఉండేదానిని సాటి అయిన సహాయం. బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట బైబిల్లో స్త్రీని సృజించినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని లేదు. ప్రారంభములో ఏమనుందో తెలుసా? మగవానిగాను ఆడుదానిగాను. ఆడదని లేదు, ఏమనుంది? ఆడుదానిగాను. ఆడునది అంటే చెప్పింది చేసేది. ఆడించటం అంటే ఒక బొమ్మను ఒక వ్యక్తి ఆడిస్తున్నాడంటే ఇతను చెప్పినట్టు ఆ బొమ్మ చెప్పండి అమ్మా ఆడాలి, ఆడుగా. స్త్రీకి మొదట బైబిల్ ఇవ్వబడిన పేరు ఏంటంటే ఆడునది. ఆదాము చెప్పింది చేసే. ఆదాము ఆడిస్తే చెప్పాలి ఆడి. మీరు ఆదికాండం ప్రారంభంలో చదివి చూడండి, ఈ మర్మం ఉంది, చాలా మందికి తెలియదు. ఎంత గొప్ప మర్మం అంటే అది. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే కూర్చోమంటే పలకట్లేవరు. మా ఆయన చెబితేనే కూర్చోవట్లేని అని నువ్వు చెబితే ఎట్ట పలుకుతానని ఎవ్వరు పలకట్లే కదా. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే ఆ క్రమం మన పూర్వీకుల దాకున్నది. ఎప్పటి దాకుంది? మన పితరులు ఉన్నారు, వాళ్ళ దాకుంది. ఏం చెబితే అదే చేసేది. మిగతా చేసేది అమ్మో ఆయన వచ్చిన తర్వాత అడిగి చేస్తాడని. ఇప్పుడు అక్కడి నుండి రాను 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 వీడు సిట్ అంటే సిట్టు, వీడులే స్టాండ్ అంటే స్టాండ్ కాడికి వచ్చేసి మా ఆయన నేను చెప్పింది చెప్పినట్టు చెప్పాలి. ఎంత బాగా చదువుతారు చూడు, చేస్తాడు. ఒకవేళ చెయ్యకపోతే ఆయనకు పడితే పూజ అనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అర్థమైందా? సృష్టిలో ప్రారంభంలో దేవుడు అలా చేయలేదండి. మీకు వాక్యం చూపిస్తా. ఆదికాండం ప్రారంభంలో ఉండేది ఆడుదానిగాను మగవానిగాను దేవుడు సృజించాడు. అయితే ఆ స్త్రీ
పాపము లోకములోనికి రావడానికి కారణమని స్త్రీయే. చదవండి ఆ మాట, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టును వాటిని గురించి మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. చూసారా? తినడమే కాదు, ఇంకేం చేయకూడదు, ముట్టుకోకూడదు. ఎంత ప్రమాదం వచ్చాడు! తినడం కాదండి, అసలు ముట్టుకోకూడదు. అలా దేవుడు సెలవిస్తే తిని తనతో పాటు తన భర్త కొన్నిచ్చి లోకంలోనికి పాపము రావడానికి ఎవరు కారణం? స్త్రీ కారణం. ఎవరండి? స్త్రీయే కారణం. సృష్టిలోనికి పాపము రావడానికి కారణం ఎవరంటే స్త్రీ. ఇక రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. మత్తయి 26. అయితే ప్రవక్తుల లేఖనాలను నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. యేసు ప్రభువును పట్టుకోవడానికి సైనికులు రాగానే శిష్యులంట ఆయన్ని విడిచిపెట్టి, చెప్పండి, పారిపోయారు. ఒక్క శిష్యుడు కూడా దగ్గర లేదు, అందరూ పారిపోయారు. ప్రియులారా, యేసు ప్రభువుకి ఎంత బాధేసి ఉంటుంది. అందరూ పారిపోయిన నేను పారిపోనన్న పేతురు కూడా ఏమయ్యాడు? పారిపోయాడు. వీళ్ళందరూ ఎరగనని చెబుతారేమో, నేను చెప్పనయ్యా, నేను చావవలసి వచ్చిన అలా చెప్పనన్నాడు పేతురు. కానీ పేతురు కూడా పారిపోయాడు. వీళ్ళరా, ప్రభు ఒక్కడయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఒంటరి వాడను కాదు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. కొన్నిసార్లు కొన్నిసార్లు మనం అన్ని విషయాల్లో బాగున్నా కొన్ని విషయాల్లో మారిపోతాం. ఒంటరిగలం, ఎవ్వరు ఉండరు మనతో. అప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసయ్యను విడిచిపెట్టిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన పలికిన మాటలు ఏంటంటే, నేను ఒంటరి వాడను, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. ఏకమై అంటే దేవుడు మనతో ఉన్నాడు అని మనము ఎప్పుడు జ్ఞాపకము ఉంచుకోవాలి. దేవుని పిల్లలతో ఈ దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఆయన మనతో ఉండబట్టే మనం ఈ లోకములో జీవించగలుగుతూ ఉన్నాం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే ఎవరు? ప్రభువు. ఎక్కడున్నాడు? మీలో అంటే ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉన్నాడు. ప్రభువు మనలో ఉన్నాడు.
మత్తయి 28 చివరి వచనం ప్రకారం మనతో ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మనలో ఉన్నాడు, చెప్పాలి, మనతో మనలో ఉన్నాడు, అలాగే మనతో ఉన్నాడు. ఇక మత్తయి సువార్త 18వ అధ్యాయము చూడండి, 20వ వచనం ప్రకారము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు, నేను వారి మధ్యలో ఉంటా. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో. 3 విషయాలు. కాబట్టి మనము ఒంటరి వాళ్ళము. చాలా మందికి తెలియక మాకెవరు లేరు, దిక్కు లేని వాళ్ళము. నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టు వాడు దిక్కు లేని దానికి కాదు, నీకు దిక్కు దేవుడే. అన్ని పరిస్థితులన్నీ నీకు ఎదురు తిరిగినప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏందో తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా మధ్యలో. కాబట్టి భయపడమాక. నీ ఇంట్లో ఇద్దరు అంటే నువ్వు నీ భార్య మోకరిల్లితే ప్రభు వచ్చి మీతో పాటు ఉండునుగాక. ఆయన ఉంటారు. ఇద్దరు లేక ముగ్గురు, వాక్యం ఉండాలా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో నేను వారి మధ్య ఉంటాను. ప్రభుకు బాగా తెలుసు, కొన్ని సంఘాల్లో తండోపతండాలుగా వస్తారు జనాలు, కొన్ని సంఘాల్లో కొద్ది మంది ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, సంఖ్య కాదు ఆయనకు ముఖ్యం, ఆయనకు కావలసింది హృదయం. కాబట్టి మనం ఎన్నడూ ఒంటరి వాళ్ళము. పిల్లరా, దేవుడు చెప్పాలి, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళము కాదు. అది తీసేసుకోవాలా మన మనస్సులో నుండి ఆలోచన. ఇక చూడండి, ప్రభు యొక్క సిలువ శ్రమల్లో, సిలువను మోసిన కాలములో, సిలువ వేయబడిన తరుణములో, తిరిగి మరణమును జయించి తిరిగి లేచే వరకు స్త్రీలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. లూకా 23:27. గొప్ప జన సమూహము ఆయనను చూసి రొమ్ము కొట్టుకొనొచ్చు, దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించారు. ప్రియులారా, యేసయ్యను వెంబడించిన భాగ్యం స్త్రీలకే లభించింది. సిలువలో యేసయ్యను వెంబడించారు వీళ్ళు, ఆయన శిష్యులేమో పారిపోయారు. ప్రభువును వెంబడించిన వారిలో స్త్రీలకే ప్రథమ స్థానం ఉంది. అందుకనే కార్యారంభము కంటే, చెప్పండి, కార్యాంతము మేలు. ప్రారంభములు బాగానే ఉన్నావు, ప్రారంభములు బాగానే ఉన్నావు, ముగింపు దాకుండా. అందుకనే ప్రకటన గ్రంథములు అంటాడు 3వ అధ్యాయములో, నీ మొదటి ప్రేమను నీవు మరిచావు. చెప్పాలి, మొదటి ప్రేమ మరిచావు. మొదటి ప్రేమ అంటే పెళ్లి చేసుకుంటారు. వివాహమైన ప్రారంభములో చాలా గొప్ప ప్రేమ ఉంటుంది. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడిగిందంట, నాకు మైసూరు పాకు తినాలని ఉంది అని. ఏంటిది? మైసూరు పాకు. ఎందుకనో మీరు చాలా డల్లుగా ఉంటున్నారు. మందిరములో ఉజ్జీవంగా ఉండాలి, ఉజ్జీవంగా. మైసూరు పాకు తినాలని అంటే వీడు బస్టాండ్కి వచ్చి అటు ఇటు తిరిగి ట్రైన్ ఎక్కి మైసూరు పోయినా. మైసూరు పోయి, అయ్యా మైసూరు పాకు ఏమంటే వాడు ఎవడో మామూలుగా ఇచ్చా. దాని పేరు మైసూరు పాకే కానీ మైసూరులోనే ఉండదు, అన్ని చోట్ల. తీసుకొని 3వ రోజు ఇంటికి వచ్చా. ఏందయ్యా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మైసూరు పాకు అడిగావు కదా. అందుకని నేను మైసూరు పోయి మైసూరు నుండి మైసూరు పాకం. అయ్యా దాని పేరు మైసూరు, కానీ అది ఇక్కడే. అది మొదటి ప్రేమ.
ఈ ప్రేమ ప్రారంభములో ఉండడం కాదు ప్రభు చూసేది, ఎప్పటిదాకా? అంతము వరకు ఉండాలి. అంతము వరకు ఉండాలి పిల్లరా. అది నిజమైన ప్రేమ. ప్రారంభములో శిష్యులు ఉన్నారు చెప్పాలి, ముగింపులో ఏమయ్యారు వాళ్ళు? పారిపోయారు. ముగింపులు ఎవరున్నారు? స్త్రీలున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించి. నువ్వు వెంబడిస్తున్నావా? భయపడమాక, ప్రభు నీకే కనబడునుగాక, నీతోనే మాట్లాడునుగాక, నీవే ఆయన కృపకు పాత్రురాలివవుదువుగాక. ఎవరు రాలేదే, ఎవరు పాడలేదే, ఎవరు చదవలేదే, ఎవరు ప్రార్థన చేయలేదు, వాళ్ళందరితో నీకు అవసరము నీవే. నీ కార్యాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చూడని మరొక చోట వ్రాయబడి ఉన్నది ప్రియులరా, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదవాలి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, దేవుడు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనగా, యేసు అంటే అర్థం తెలుసా? రక్షకుడు. యేసు అంటే రక్షకుడమ్మా నీకు. అంటే ప్రభువు ఈ లోకానికి ఎవరి ద్వారా వచ్చాడు చెప్పాలి? స్త్రీ ద్వారా వచ్చాడు. స్త్రీ ద్వారా వచ్చాడు. కాబట్టి స్త్రీ ధన్యురాలు. అందుకనే దూత నింది, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానం అనగానే మరియమ్మ అన్నది, నేను ధన్యురాలను. అందుకనే స్త్రీ ఎంత గొప్పదైనా, ఎంత తెలివి కల్లదైనా, ఎంత అందగత్తి అయినా, ఎంత చదువుకున్న బిడ్డలు లేకపోతే ఆమెకి ఏముండదు చెప్పాలి? విలువ ఉండదు. ఏముండదు? విలువ ఉండదండి. ఆమెకు ఒక పెద్ద బిరుదు ఇచ్చింది లోకం. ఏం బిరుదు? గొడ్రాలు. ఏమిటి రాలు? గొడ్రాలు అనేస్తారు. అర్థమైందా? ఈ గొడ్రాలు ఎదురుగా వస్తుంటే శుభకార్యం జరిగేటప్పుడు కూడా సంతోషంగా ఎదురు వెళ్ళరు. నువ్వు అట్లాగే ఏమైంది నీకు? నువ్వు గొడ్రాలివి. చూసారా? అందుకనే దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని అంతం వరకు చూసి అవసరమైతే వృద్ధాప్యములోనైనా నిందను తీసేస్తాడు. మనం బైబిల్లో చూస్తే ఎలిజబెత్, జకర్యలు ఎలాంటి వాళ్ళంట? బహువృద్ధులు అని రాయబడి. ఎలాంటి వాళ్ళు అంటే బహుకాలము గడిచిన వృద్ధులు. అంటే వయసు అంత అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి, ఇంత అయిపోయింది, ఇంత సంపాదించాం, పిల్లలు లేరని దుప్పటి కప్పుకొని పడుకోలే వాళ్ళు. ఏం చేశారో తెలుసా? మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. జకర్య వచ్చి యాజకత్వం చేస్తున్నాడు. దేవుని యొక్క యాజక ధర్మము జరిగిస్తూ ఉంటే దేవుడు అప్పుడు ప్రత్యక్షమై, జకర్యా, నీకు నేను కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను అని బైబిల్లో రాయబడింది. గొడ్రాలనే నిందను ఏం చేశాడు? తీసివేశాడు. నేను చాలా మందికి పిల్లలు లేని వారికి ఒకే ఒక్క మంచి సూత్రం చెబుతాను. ఒక గట్టు పెట్టుకో, ఒక తీర్మానం చేసుకో, 40 దినాలు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీకు గర్భఫలము. ఎక్కడ ఉంటున్నారు? 1 వారం 4 రోజులు ఉండేది, తర్వాత మర్చిపోయి మానుకుని
మాకు పిల్లల్ని ఇయలేదే, ఇంకా ఆయనకేం పని లేదు. నీకే ఊపిరిచ్చినోని మర్చిపోయే పని ఉంటే ఆయనకు పని లేదా నీలాంటి వారి వైపు చూడటానికి? నీవు ఆయనను వెంబడించు. చక్కని మాటలు ఉన్నాయి జకర్యా గురించి, ఎలిజబెత్ అమ్మ గురించి చక్కని మాటలు. వీరిద్దరట, చదువుమా, వీరిద్దరు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుస్తున్నాడు. నువ్వు అలా నడిచి చూడు, దేవుడు నిన్ను దీవించకపోతే నన్ను వచ్చాడు. నువ్వు అసలు నడిస్తే గల, నువ్వు నడిస్తే గల. ఒక ప్రార్థనకు వచ్చామా, వినండి. ఆదివారం నేను మందిరానికి వస్తుంటే నాకు ఎదురైంది ఒక చెంబు పట్టుకొని ఇక్కడ. ఇక అప్పుడు ఎవరు పిలిచినా నేను ఆగను, ఎందుకంటే సమయం అవుతుందని వచ్చేస్తూ ఉంటాను. వచ్చాను, ప్రార్థన అయిపోయింది, సాయంకాలం. అనుకోకుండా ఎదురైంది, అమ్మా చెంబు పట్టుకొని అక్కడికి రోడ్డు మీద కనపడ్డావు, దొనకొండకు నార్చింపలకు మధ్యలంటే, అయ్యా చిన్న పొరపాటు చేసినానన్నది. ఇదేందా అనుకొని నాకు అర్థం కాల, చెప్పలామా. తర్వాత ఈ రెండు విన్నాము. ఒక ఆమె వచ్చి అంటుంది, పాస్టర్ గారు నీకో సంగతి చెప్పనా, పొద్దున మీ ప్రార్థనకు వచ్చామే, పొద్దున పొట్టకు పాలు పోసి వస్తుంది. నోట్లో ఇంకెవరికన్నా పోతే ఉపయోగం, కానీ పొట్టలో పోతే ఉపయోగము ఉండదు. దాని దెబ్బకు చీమలు వస్తాయి, చీమల దెబ్బకు పాము చస్తుంది తప్ప పాముకు ఉపయోగము చాలామందికి తెలియదు. పాపం, అంత సమయం ప్రభు సన్నిధిలో గడుపు, ప్రభు దగ్గర సాగిలపడు. దేవుడు అన్యాయస్తుడు, చప్పట్లు కొట్టాలి, అన్యాయస్తుడు, ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఎన్నడు ఆయన విడిచిపెట్టువాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఈ లోకానికి వచ్చింది స్త్రీ ద్వారానే. ఆమె పాపము లోకానికి వచ్చింది చెప్పాలి స్త్రీ ద్వారానే. సిలువను వెంబడించింది చెప్పాలి స్త్రీలే. తర్వాత వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి 7 దయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు, చూసారా ఏమనుంది, మొదట కనబడింది. ఎప్పుడు కనపడ్డారంట ప్రభువారు? ఎవరికి కనపడ్డారు? మొదట స్త్రీకి కనపడ్డారు. క్లుప్తంగా చెప్పాలంటే స్త్రీ. ఆమె దయ్యం వదిలినామా దయ్యం ఉన్నామనేది మనకు ఇప్పుడు ముఖ్యం కాదు. ఎవరికి కనపడ్డాడు? మొదట స్త్రీకి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మొట్టమొదట పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట దేవుడు పేతురుకు కనపడ్డాడు. అంతరంగ శిష్యుడైన యోహానుకు కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? ఒక స్త్రీకి కనపడ్డాడు. అంటే పునరుత్థానములో స్త్రీ ప్రాధాన్యతను పొందుకు. ప్రభు పునరుత్థానుడు అయినప్పుడు మొట్టమొదట ఎవరికి కనపడ్డాడు? స్త్రీకి కనపడ్డాడు. కాబట్టి సిలువ చెంత చేరినటువంటి స్త్రీలకి ఈ ధన్యత వచ్చింది. ఇప్పుడు తర్వాత ఎవరైనా నేను ప్రభువుని చూశాను అని అంటే మొదట చూశానని చెప్పే అవకాశం ఆ వ్యక్తికి ఎవరికి ఉంది? అదిగో మగ్దలేనే మరియకుందా ధన్యత. మొదట చూసే ధన్యత అనేది చాలా గొప్పది. మగ్దలేని మరియకు ఆ ధన్యతనిచ్చాడు ప్రభువు. ప్రియులారా, మందిరానికి వచ్చేటప్పుడంట గుర్తుపెట్టుకోవాలి, ఆదివారం ప్రభువారి మందిరపు తలుపు తెరిచి శుభ్రం చేసి చాపలేసింది మొదలు ఆయన గుమ్మములో ఉండి చూస్తూ ఉంటాడంట. మొదట ఎవరొస్తారా అని.
మొదట ఎవరొస్తారా అని ఆయన అక్కడుండి ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. మీరు మౌనంగా ఉండకూడదమ్మా, స్పందించాలి. ఆయన చూస్తున్నప్పుడు మొదట ఎవడొస్తాడు, వానికి మిగిలిన వారందరికంటే అత్యధికమైన, చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు, అత్యధికమైన ఆశీర్వాదం. కాబట్టి నువ్వు ఎప్పుడు వచ్చేది దేవుడు ఏం చేస్తుంటాడు, చూస్తా ఉంటా. ఎందుకంటే మన సమస్తము ఆయన ఎరిగి ఉన్నవాడు. 139వ కీర్తన 139వ కీర్తన మొదటి చరణము నుండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు, కూర్చుండేది తెలుసు, లేచేది మరి వచ్చేది కూడా ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మొదట రావాలని మందిరానికి ప్రయత్నం చేయాలి. నేను మొదట వెళ్ళాలి. బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏముందంటే, మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా స్వస్థత. మొదట ప్రభువుతో గడిపే ధన్యత. అందుకనే రేయి మొదటి జామున లేయాలి. రేయి మొదటి జామున లేచి ప్రభువును ప్రార్థన చేయాలి. తర్వాత జాములు చానున్నాయి, చాలా మంది లేస్తారు, చాలా మంది ప్రార్థన చేస్తారు. వాళ్ళ గురించి చెప్పలా ప్రభు ఏమన్నాడు తెలుసా, రేయి మొదటి జామున లేవడమే నీ జీవితానికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా. నువ్వు తర్వాత జాములు ప్రార్థన చేయి. నీతో పాటు చాలా మంది లేస్తారు, చాలా మంది ప్రార్థన కూడా చేస్తారు. అది సరి అయిన క్రమము. మొదట లేవడం ముఖ్యం, మొదట రావడం చెప్పాలి ముఖ్యం. కొన్ని సంఘాల్లో చివరగా వస్తారు కొంతమంది. చివర వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు చెప్పాలి, అమ్మా చివర కూర్చుంటారు. ఇప్పుడు అయిపోయినాక మొదట ఎవరు పోతారో చెప్పాలి. ఎవరు చివరొచ్చి కూర్చుంటారో వాళ్ళు ఎప్పుడు పోతారు అంటే ప్రభువును కలుసుకునే సంబంధం వాళ్ళకు దక్కనే. నువ్వేడో చివర కూర్చున్నావు, లాస్ట్కి వచ్చి ప్రభు ప్రార్థన అయిపోయినాక నీ దాకా వచ్చేంత వరకు నువ్వు ఆగడానికి లేదు. జనాలు వస్తుర్రు, నువ్వు ముందే లాస్ట్లో రావడము, ఫస్ట్లో పోవడం. లాస్ట్లో చివరగా రావడం, మొదటగా. నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పొందే వాళ్ళని చూసి కుళ్ళుకోవడం తప్ప నీకేమి ప్రయోజనము? కొంతమంది లాస్ట్లో అసలు రాకూడదు ఆ సమయం. వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకో, ప్రభువా రేపారమైన ముందుండే కృపనీయ్యా అని ప్రభువును. పూర్వకాలం ఒక సామెత ఉండేది, ఉప్పేసి పొత్తు కూర్చునేవాళ్ళం. అన్నం పెరుగన్నం వేసుకొని తినబోయేసరికి ఆ ఉప్పు వాడు తీసుకొచ్చేసి ఇంక వాడితో కలిసి తినేవాడంట. దాన్ని ఉప్పేసి పొత్తు కలవడం అంట. అది దేవునికి ఇష్టమైనది అసహ్యం. ముందు రా, ముందు ఆశీర్వాదం పొందు, ముందు ప్రభువును కలుసుకో, ముందుగా ప్రభు యొక్క దీవెనలు పొందుకో. ప్రభు నిండారుగా నిన్ను దీవిస్తాడు. ఆమె ప్రియులరా, మొదట చూసే ధన్యత, ప్రభు పునరుత్థానుడై మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత మొదట చూసే ధన్యత ఎవరికి వచ్చింది? స్త్రీలకి వచ్చింది. కాబట్టి స్త్రీలు ఎంత ధన్యులు వచ్చాడు. అందుకనే అక్కడక్కడ గోడల మీద అప్పుడప్పుడు ఒక స్లాగం చూస్తాం. ఏంటో తెలుసా? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇల్లాలి చదువు. ఇప్పుడు చదవని వాళ్ళందరూ కోప్పడేరు, దానికి నేను బాధ్యుణ్ణి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అంటే స్త్రీ చదువుకున్నదైతే ఇంటిని ఏం చేస్తుంది? ఆర్పుద్దా ఏం చేస్తుంది? వెలిగిస్తుంది అని అనుకుంటున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఉన్న వెలుగును ఆర్పుతారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ఎంత చెప్పినా వినలా అమ్మాయి.
వాళ్ళ నాన్న వచ్చాడు నా దగ్గరికి చాలా దూరం నుండి. వాళ్ళ నాన్నకు కూడా వాక్యం చూపించి ఖచ్చితంగా చెప్పాను. వినకుండా విడాకులు తీసేసుకున్న, డైవర్స్ తీసుకుని. ఏంటి ఆ తప్పని చూస్తే, ఈ అబ్బాయి డిగ్రీలో ఈ అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసినాక వీడు ఆగిపోయి ఆ అమ్మాయిని చదివించాడు. డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డి చదివించాడు, డాక్టరేట్ చదివించాడు. అప్పుడు ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ అమ్మాయికేమో పెద్ద ఉద్యోగము, ఇతనికేమో ఉండేసరికి నా జీతం ఎక్కువ, నీ జీతము తక్కువ కాబట్టి అంట్లు దోము అన్నట్లుగా ఉంది ఆ అమ్మాయి ప్రవర్తన. లెక్క చేయడములా అబ్బాయి తట్టుకోలేక ఇంటికి వచ్చేసాను. నేను చెప్పాను, అమ్మాయి ఇది క్రమం కాదు. స్త్రీలారా, బైబిల్లో ఉంది, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఏం బడి? లోబడి ఉండాల. పడి ఉండమల్లా దేవుడు, లోబడి ఉండమన్నా. నా జీతం 3 లక్షలండి, ఆయన జీతం 1 లక్ష అండి. నా జీతం ఇప్పుడు 4 లక్షలండి, అతని జీతం 2 లక్షలండి, డబల్. నేను చెప్పినట్టు వినాలి, నాకే అతడు లోబడి ఉండాలి. చివరకు విడాకులు తీసేసుకో. అంత బాధాకరం. వాళ్ళ నాన్న వచ్చయ్యా నువ్వు చెప్పు, సరే అబ్బాయి నోర్చుకోమని అంటుండి. ఎంత విచిత్రం. అబ్బాయి ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. అయ్యా ఇది వాక్య క్రమం కాదుగా అంటే అన్నాడు, నేను మీకు సందా ఇస్తున్నాగా. అంటే సందా ఇస్తే తప్పుడు బోధ చేయాలా? సందా ఇస్తే వాక్యంలో లేనిది చెప్పాలా? తప్పది. ఆయన నెంబరు కూడా తీసేసా. నా దగ్గర బైబిల్ ఉంది, వాస్తవం చెప్తాను. నెంబరు కూడా తీసేసా. వాళ్ళ అట్టాటోళ్ళ చందా తీసుకున్నా మనకు ఆశీర్వాదం రాదు, ఆనందం రాదు. ఏమొచ్చింది? శాపం వచ్చింది. వద్దు, అవసరం లేదు. ఎందుకు? వాక్య క్రమము లేకుండా మనము ఏ పని చేయలేదు. తుదకు డైవర్స్ తీసుకున్నారండి. పిల్లారా, ఆలోచించాలి. స్త్రీ ఏ ఎంట, వినండి, ఏ ఎంట స్త్రీ ప్రార్థనా పరురాలవుద్దో ఆ ఇండ్లు నిండారుగా దీవించబడింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. పురుషుడు ప్రార్థిస్తే దీవెనలు రావు అని నేను అనట్లా. ఒక మాట చెప్తున్నానేనండి, ఏ ఇంట స్త్రీ ప్రార్థనా పరురాలవుద్దో ఆ ఇల్లు దీవెనల కుప్పగా మారిపోద్ది. అబ్రహాము లింకన్ అంట ఒక ఆయన అడిగాడంట, అయ్యా నీవు మీ నాన్న మీ ఇండ్లంతా చెప్పులు కొట్టుకుంటావు, అమెరికా దేశానికి 2 సార్లు అధ్యక్షుడు అయ్యావు, ఎలా అని అడిగితే, నేను అద్దోడిని ఇట్లో నీ చెప్పలా. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మా అమ్మ ప్రార్థన కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకొని వచ్చి అమెరికా కుర్చీలో కూర్చున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంట చెప్పండి? ఓరక ప్రార్థన అంటారు. కన్నీటి, ఆ కన్నీరు ఎలా ఉంది? ప్రవాహములాగా కొట్టుకొని పోయేలా. చూడు, ఏ కొడుకు అలా చెప్పగలిగితే ఆ తల్లికి అంతకంటే ఇంకొక ధన్యత లేదు. ఇక్కడున్న మనం ఆలోచించాలి. మనం ఏదొక దినాన్ని ఈ లోకాన్ని చెప్పండి విడిచిపెట్టి పట్టుకుంటారా? సాధ్యమయ్యేది నేను పోనయ్యా ఈ లోకం నుంచి అంటే సాధ్యమయ్యేది. మరి ఆ పోయినప్పుడు నీ బిడ్డలు సాక్ష్యం చెప్పాలి. ఏమని? నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను ఎంత వాణ్ణి చేసింది ఆమేన్ అని చెప్పగలిగే ధన్యత ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము సంపాదించుకుందుముగాక. ఒకరోజు మా బంధువుల్లో ఒక ఆమె వచ్చి, మా బంధువులు ఇంకొక పిల్లల్ని అంటుంది, మీ నాన్న చచ్చిపోయినాక మీరు బాగుపడరయ్యా. అది వాస్తవమే, కానీ వినడానికి చెప్పాలి బాగలేదు కదా. ఆ మాట రాకూడదు మన జీవితాల్లో. వాళ్ళ నాన్న పోయిన తర్వాత వీళ్ళు బాగున్నారు, వాళ్ళ అమ్మ పోయిన తర్వాత వీళ్ళు ఇల్లు బాగుంది. అది ఆశీర్వాదకరమైన మాట
ప్రియులారా, మనం ఈ లోకములో ఉన్నప్పుడే మన బిడ్డల ఒడిలో దీవెనలను వేయుదుముగాక. శాపాలు కాదు, ఏమెయ్యాలి? దీవెనలు. ఈ సత్యము నేర్చుకోవాలి. స్త్రీలకు దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు. అందుకనే సిలువ దగ్గర ఎవరున్నారు? స్త్రీలే. మరొక వాక్యం చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 17, 18, 19, 20వ వచన. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వెతకండి, పట్టుకోండి, వారిని పిలవనంట. నవ్వేళ్ళను కాదు, ఎవరినంట? రోదనం చేయడం అంటే ఏడ్చడం. ఏడ్చే స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనంపుడి. ఉందా బైబిల్లో? వారిని ఏం చేయాలంట? పిలవనంప. అందుకని ప్రార్థన చేసే వాళ్ళను పిలవాలి మనం. ఇంకా చదువుమా, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తన కన్నులను కన్నీరు విడిచినట్లుగా, తన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు బలపడి త్వరపడి రోదన ధ్వని చేయాలి. ఈ మందిరములు అడుగుపెట్టిన ప్రతి స్త్రీ కన్నీరు కారవాలయ్యా, నా ప్రక్కన ఇంకొకళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. అలాంటి ఆలోచనతో ప్రార్థించాలి. వీళ్ళందరూ రాకుండా ఉంటే నేనే మొత్తం ఇక్కడ కూర్చుందామనే ఆలోచన నీలో. వాక్యం చూడండి ఎంత చక్కగా చెప్పిందో. రోదనము చేసే స్త్రీలను పిలవండి. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి ఎంతో ఇష్టం. చూడండి, ఇంకా మరొక వాక్యం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12, 13, 14 వచన పురుషులు చదవండి. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజించకూడదంటే విడిచిపెట్టకూడదు. అమ్మ, నువ్వే నాకు కావాలనే భర్త నీకుండి అతడు అవిశ్వాస అయినా కూడా అతన్ని నువ్వేం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఇక అక్కడ రాయబడింది, ఏ పురుషునికైనా అవిశ్వాసి అయిన భార్య ఉంటే అతడు కూడా ఆమెను ఎందుకంటే నీ ప్రార్థన ద్వారా నీ భర్తను రక్షించుకోవాలి, నీ ప్రార్థన ద్వారా నీ భార్యను రక్షించుకోవాలి. కాబట్టి స్త్రీలు చూడండి, భర్తను రక్షించుకునే వారిగా ఉండాలి, కుటుంబాన్ని రక్షించుకునే వారిగా ఉండాలి. ఆఖరగా మరొక్క మాట చూడండి ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచన. 1 తిమోతి 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ ఏమైంది? మోసపరచబడి అపరాధములో పడెను. అయినను స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల పిల్లలను సంరక్షించుకొనుట ద్వారా రక్షింపబడు. అందుకనే స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీలరా, మీరు బలహీనమైన ఘటమైన మీరే ప్రభు ఈ లోకానికి రావడానికి
ముఖ్యమయ్యారు. ఈ లోకములో సిలువ మోసేటప్పుడు మీరే ఉన్నారు. ఆయన పునరుత్థానుడైనప్పుడు మీకే కనబడ్డాడు. రేపు పరలోకము నుండి వచ్చేటప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది 19వ అధ్యాయం, స్త్రీ సంఘము వధువుగా సిద్ధపరచబడి వరుడయ్యున్న ప్రభు మధ్యాకాశానికి వస్తే ఈ సంఘమంతా ఎవరితో పోల్చబడింది? వధువుతో. కాబట్టి సంఘములోనైనా కుటుంబములోనైనా స్త్రీలే ప్రాముఖ్యంగా ఉండాలి. స్త్రీలే ప్రార్థనా పరులై ఉండాలి. స్త్రీలే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళై ఉండాలి. స్త్రీలే ఎక్కువ ప్రభువు నుండి ఆశీర్వాదాలు పొందుకునే వారై ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.